ఈరోజు నేను ఒక మూవీ చూశానమాట. ఒక హస్బెండ్ వైఫ్ ఉంటారు. హస్బెండ్కి ఏమో గవర్నమెంట్ జాబ్ చేయాలనేది గోల్ అనమాట. ఆయనకు ఫుల్ టాలెంట్ ఉంటుంది, కానీ ఎందుకో గవర్నమెంట్ జాబ్ రావట్లేదు. సో ఇదే విషయాన్ని వైఫ్కి చెప్పాడు. వైఫ్ పెళ్ళైన స్టార్టింగ్లో ఏమందంటే, ఓకే నేను మీ గోల్కి రెస్పెక్ట్ ఇస్తాను, సో మీరు గవర్నమెంట్ జాబ్ వస్తేనే జాబ్ చేయండి, లేకపోతే జాబ్ చేయకండి, ఫ్యూచర్లో నేను ఫోర్స్ చేసినా సరే నార్మల్ జాబ్ మాత్రం చేయకండి అని ప్రామిస్ తీసుకుంటుంది. అలా 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 ఒక 20 years గడిచిపోయింటాయి. స్టిల్ ఆయనకు జాబ్ రాలేదు. వైఫ్ సంపాదించే డబ్బుల్లోనే బతుకుతున్నాడు అనమాట. ఈయన జాబ్ రాలేదు కదా, వైఫ్ సంపాదించే డబ్బుల్లో డిపెండ్ అయ్యి చిన్న చిన్న ఖర్చులు, చిన్న చిన్న అప్పులు అవి ఇవి చేసుకునేవాడు అనమాట. ఒకరోజు వైఫ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఒక 3,000 ఆమెకు తెలియకుండా తీసేసుకోగానే ఆమె ఇంటికి రాగానే ఆ డబ్బులు ఏమైంది అని అడగగానే లేదు ఇలా వాడుకున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆమె ఎంత ఘోరంగా మాట్లాడిందంటే, పెళ్ళి అయిన కొత్తలో నువ్వు నార్మల్ జాబ్ చెయ్యకు అని ప్రామిస్ తీసుకున్న ఆమె నేను డబ్బుల గురించి ఎప్పుడు నేను డిస్క్రిమినేట్ చెయ్యను అని చెప్పిన ఆమె, నువ్వు ఒక వేస్ట్ గాడివి, 20 years నుంచి నేను సంపాదిస్తే నా తిండి తిని నా డబ్బులు కొట్టేస్తున్నావు, శవాల మీద చిల్లర ఏడుకునే క్యారెక్టర్ నీది అని ఇంత ఘోరంగా మాట్లాడిందంటే ఆ హస్బెండ్ని ఆయన మనసు ముక్కలైపోయింది పాపం. అంటే స్టార్టింగ్ స్టేజ్లో అన్నీ బాగానే ఉంటాయి, రాను 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 ఈ డబ్బులు అనేది ఒక మనిషి మనసుని కూడా మోటివేట్ చేసేస్తుంది అనమాట. ఆమె ఒక 20 years నా నుంచి చూసి 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 లాస్ట్కి నీకు అసలు క్యారెక్టర్ లేదు అనేలా మాట్లాడేసింది.